మనకు పరిచయస్తులు గతంలో మన ఇరుగు పొరుగు అయి ఉండొచ్చు, మన ఊరివారు అయి ఉండొచ్చు, మనకు ముఖ పరిచయం ఉండొచ్చు, ఏదో ఒక చోట కలుసుకొని ఏదో ఒక సందర్భంగా మాట్లాడుకొని ఉండొచ్చు. వారు మన ఊరు వదిలిపెట్టో లేదా మనం ఉంటున్న ఊరు వదిలిపెట్టో ఎటైనా వెళ్ళుండొచ్చు. అది చాలా కాలం తర్వాత అలాంటి వ్యక్తులు మనకు ఎక్కడ తారసపడ్డా, మనం ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు మనల్ని చూడకుండా గమనించకుండా వెళ్తున్నా సరే, పరుగు పరుగునైనా సరే వెళ్ళి వాళ్ళని పలకరించండి. వాళ్ళు గుర్తుపట్టకుంటే వాళ్ళు గుర్తుపట్టేలా ఒక సంఘటనను చెప్పి వాళ్ళకు గుర్తుకొచ్చేలా చేయండి. దీంతో మనకు జరిగే నష్టమేం లేదు, కానీ ఎంత సంతోషం దక్కుద్దంటే ఎంత ధనం వెచ్చించినా దొరకనంత ఆనందం ఆ క్షణం మనకు లభిస్తుంది. అలాగే వాళ్ళకు కూడా ఎంతటి సంతోషం అంటే ఆ జ్ఞాపకాల దొంతరలన్నీ ఒక్కసారిగా చేరి ఉక్కిరి బిక్కిరి చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది. దయచేసి మీకు ఎప్పుడైనా మీ చిన్ననాడు కావచ్చు, ఇంకెప్పుడో కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారు మనల్ని వదిలిపెట్టి మన ఊరు వదిలిపెట్టి వెళ్ళి దశాబ్దాలు కావచ్చు, అలాంటి వ్యక్తులు మనకు కనబడితే వారిని తప్పకుండా పరామర్శించండి. అప్పుడు తెలుస్తుంది ఆ సంతోషంలో ఉన్న, ఆ అనుభూతిలో ఉన్న మాధుర్యం ఏంటని.